మన విశ్వాసం శ్రమల్లో పరీక్షించబడుతుందా లేదా? చూడండి, ఖమ్మం నుంచి ఎటు తోచని స్థితిలో మందిరానికి దూరం అయిపోయి, దేవునికి దూరం అయిపోయి ఆ కుటుంబం ఎంతో వేదనతో ఉందండి. నాకు తెలియదు, కానీ ఎవరికి తెలుసు చెప్పండి. నా మెసేజ్ ముందుకెళ్ళట్లేదు. దేవుడు అంటున్నాడు, అనేకులు పిలువు అంటున్నాడు. ఈరోజు ముందు కూర్చుంటున్నావు, వెనక్కి కూర్చుంటున్నావు, సంఘంలో మంచిగా అన్నిట్లో యాక్టివ్గా ఉండే నువ్వు ఎక్కడో ఉండిపోతున్నావు అంటే నిన్ను దూరం చేసింది ఎవరు చెప్పండి? మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకు కాపర్లకు దూరం అవుతారు. ఒకరోజు నేను ఒక మ్యారేజ్ అవుతుంటే ఒక సహోదరిని చూసి నేను టకటకి వెళ్ళిపోతున్నానండి బిజీగా. నేను నవ్వలేదు, ఏం చేయలేదు చెప్పండి. నేను అక్కడ మ్యారేజ్లో ఎక్కడ నిలబడ్డానంటే నా మనసులో ఎన్నో తలంపులు ఉంటాయి. నేనేదో బిజీలో ఉన్నా, చాలామంది అక్కడ ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, ఆ టెన్షన్లో వాళ్ళతో నేనుంటే ఈమె నవ్వలేదని చర్చ మానేసిందండి. ఎవరు నవ్వలేదని? నేను. ఎవరట చెప్పాలా? నేను నవ్వలేదని మందిరం మానేసింది ఆ తల్లి. నన్ను చూసి నవ్వలేదు. అందరు చెప్పండి. పాస్టర్లు కానీ సేవకులు కానీ ఏదైనా బిజీలో వాళ్ళ టెన్షన్ 99 ఉంటాయి. పోగానే వచ్చావు నాయన దా అని హత్తుకుంటారు వాళ్ళు నిన్ను చెప్పండి. వాళ్ళు ఏదో ప్రెషర్లో ఉండి నువ్వు పని చేస్తున్నావో పరిచర్య చేస్తున్నావో కొన్నిసార్లు పట్టించుకోలేరు. కానీ నన్ను పిలవట్లా, నన్ను పట్టించుకోవట్లా, నాకు వెయ్యట్లేదని నెగిటివ్గా ఆలోచించి ఈరోజు సంఘానికి దూరమై, దేవునికి సేవకునికి నీ మనస్సు దూరం అయితే నిన్ను దూరం చేసేది ఎవరంటే డైరెక్ట్గా లూసిఫరే. అందుకని నెగిటివ్ మైండ్ తీసేసుకోండి. విశ్వాసం ఉంటే ఏ మైండ్ ఉండదు? ఏ మైండ్ ఉండదు? రెండో మాట ఉండదండి, రెండో ఆలోచన ఉండదు, రెండో స్వభావం ఉండదు. ఎందుకంటే దేవుడు ఏం చేసినా నా మంచి కొరకు చేస్తాడనే నమ్మకం నీకు ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఎప్పుడు మన జీవితంలో, సంఘములో, కుటుంబంలో ఏది ప్రవేశపెట్టినా నువ్వు దేవుని కోణంలో ఆలోచిస్తే ఆ శ్రమ నీకు మేలే గాని కీడు కాదు. అందుకనే దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలుకే జరుగుతాయంట. దేనికండి? మేలుకే. అందుకనే విశ్వాసంలో బలహీనమైదామా, తప్పిపోదామా, లేకపోతే ముందుకు సాగుదామా చెప్పండి మీరందరూ. సంఘంలో ఈరోజు నీకు శ్రమలు వస్తున్నాయని సంఘాన్ని విడిచిపెడుతున్నావా? దేవుని దగ్గర నుంచి శ్రమలు వస్తున్నాయని దేవునికి దూరం అయిపోతున్నావా? ఒకవేళ శ్రమల్లో దేవుని అపార్థం చేసుకొని ఏం చేశాడులే దేవుడని గొనుక్కుంటున్నావా? నువ్వు విశ్వాసంలో ఉండవలసిన నీవు, ఇంకా ప్రార్థన ఎక్కువ చేయవలసిన నీవు, ఇంకా పరిచర్య చేయవలసిన నువ్వు దిగజారిపోతున్నావంటే ఈరోజు దేవుడు నీతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నీవు విశ్వాసంలో స్థిరంగా లేవు. విశ్వాసి అనే పేరు పెట్టుకోవద్దండి. విశ్వాసులు ఎట్లుండాలంటే మనం చెప్పండి, స్టాండర్డ్గా ఉండాలి. ఎట్లుండాలా? ఒకరోజు ప్రార్థన ఉంటుంది, ఒకరోజు ప్రార్థన ఉండదు. ఒకరోజు చెప్పితే తెగ పరిచర్య చేసేస్తారు, మళ్ళీ 1 month వరకు ఏమీ ఉండదు. కానీ నీలో నీ ప్రార్థన విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. విశ్వాసము క్రియారూపంలో నీలో పనిచేస్తుంది. విశ్వాసులు చూడండి, అబ్రహాము దేవుని మాట నమ్మాడు, ఆయన జీవితంలో దాన్ని తీసుకున్నాడు, దానిని ఏం చేసుకున్నాడు? హృదయంలో భద్రపరుచుకున్నాడండి. ఇక మాట్లాడాడు కదా దేవుడని. ఎందుకని దేవుణ్ణి ఇక ఎప్పుడు చేస్తావులే, ఇక చేస్తావా అని అనలేదు. కానీ దేవుడు చేయుటకు నమ్మదగిన వాడు అని దేవుని నమ్మాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ స్థితి తక్కువ స్థితిలో ఉండొచ్చు, నీ స్థితి చాలా సింపుల్గా ఉండొచ్చు, నువ్వు మామూలు వ్యక్తిగా ఉండొచ్చు. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సమర్థత కలిగిన దేవుడు సహోదరి. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ఒక వ్యక్తిని హెచ్చించాడంటే ఎవరు కూడా దించలేరండి. నేను అందుకనే మొన్నక యవ్వనస్తునికి కౌన్సిలింగ్ ఇస్తూ చెప్పాను, మినిస్ట్రీలో పనిచేయడానికి నేను వస్తున్నాను అంటే నేను అన్నాను, ఇప్పుడున్న పరిచర్యలో నీకు మేమేమి హెల్ప్ చేయలేకపోవచ్చు, కానీ మా బ్లెస్సింగ్లో, మా అభిషేకంలో, మా ఆశీర్వాదంలో ఒకానొక రోజు నువ్వు పాలు పొందుతావు. ఎందుకు అంటే ఇప్పుడు మా శ్రమలో, మా కష్టంలో, మా బాధలో నువ్వు నిలబడడానికి సిద్ధపడుతున్నావు. కానీ రేపటి దినాన దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తే తప్పకుండా నిన్ను ఆశీర్వదించినట్టు.
ఈరోజు దయచేసి నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను, ఎక్కడ దేవుడు నిన్ను పెట్టాడో అక్కడ నుంచి నీకు ఏ పరిస్థితి ఉన్నా కదలొద్దు. కానీ అక్కడ నువ్వు నిలబడినప్పుడు ఆ సేవకుల్లో ఉన్న బ్లెస్సింగ్, ఆ సేవకుల్లో ఉన్న అభిషేకం, ఆ సేవకుల్లో ఉన్న ఆశీర్వాదం తప్పకుండా దేవుడు నీకు పాలిభాగంగా ఇస్తాడు అనే సత్యాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకనే తొందరపడొద్దండి. ఏం పడొద్దు మనం విశ్వాసంలో? చెప్పండి, రెల్లు కదా. సీమోను రెల్లు, ఆ మాటకు అర్థం ఏంటంటే సీమోను, పేతురు ముందు మాట ఏంటంటే సీమోను ఆయన పేరు. రెల్లు ఏంటంటే కొమ్మెట్లా చూడండి మీరు, అక్కడ చీపురి పుల్లల అవి చెట్లుంటాయి, గాలి వస్తే ఏంటంటే ఊగుతా ఉంటాయి రెల్లు. కానీ ఆ రెల్లు లాంటి సీమోను ఏమయ్యాడంటే బండలాంటి పేతురు అయిపోయాడండి. ఎప్పుడైతే విశ్వాసములు అంత స్టాండ్ అయ్యాడో దేవుడు ఏం చేస్తాడంటే ఆయనని మృతులను లేపే పాత్రగా వాడుకున్నాడు. అందుకని చూడండి, కష్టంలో, శ్రమలో, ఇరుకులో యేసు ప్రభుని వెంబడించారండి పేతురు, యోహాను, వీళ్ళందరూ. అందుకే నేను ఎప్పుడు నా స్టాఫ్కి కూడా చెప్తుంటా, నాతో కలిసి పనిచేసే వాళ్ళకి ఎప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చిన, మీరు మా కష్టంలో, మా శ్రమల్లో మాతో పాటు విశ్వాసంలో మీరు ఉన్నప్పుడు రేపు మా బ్లెస్సింగ్లో మీరు నెంబర్ 1గా ఉంటారంతే. ఎందుకంటున్నానంటే యేసుక్రీస్తు భయంకరమైన పోరాటాల మధ్యలో ఆ యొక్క సువార్తను ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నప్పుడు యేసుక్రీస్తుతో పాటు శిష్యులు ఆయనను బట్టి ముందుకు సాగారండి. ఒకానొక దినం వచ్చి యేసయ్య వచ్చి వెళ్ళిపోయాడు, కానీ ఆ శిష్యులు యేసుక్రీస్తు కంటే గొప్ప కార్యాలు చేశారు. యేసయ్యని వెంబడించిన శిష్యులని దేవుడు భూలోకాన్ని తల్లకిందులుగా చేస్తే, నువ్వు సేవకులతో ఉంటే, ఆ సేవలో ఉంటే ఏదో ఒక రోజు నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకని ఏం చేయొద్దు, మనం విడిచిపెట్టిపోదామా? చెప్పండి, బాయ్ చెప్దామా, ఉందామా? సంఘాలకు బాయ్ చెప్దామా? చెప్పండి, మినిస్ట్రీకి బాయ్ చెప్దామా? యేసయ్యకి బాయ్ చెప్దామా? లేకపోతే శ్రమలో, కష్టంలో నువ్వు ఉంచిన చోట నేనుంటానయ్యా అందామా? 18 సంవత్సరాలు మా సేవా జీవితంలో మేము ప్రార్థనలో ఎంత నలిగిపోయి ఉంటాం, ఎంత మా శరీరాలు బలహీనమైపోయి ఉంటాయి. 40 రోజులుగా ఎప్పుడు అయిపోద్దా నువ్వు మానేస్తున్నావే. కొన్ని గంటలు మోకరించి 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 సేవకుని కాళ్ళు, నడుము, నా ఎముకలు, కీళ్ళు, నరాలు ఎట్లయిపోయి ఉంటాయి మీరు ఆలోచించండి. ఈరోజు మేము ఎంతమందిని సంపాదించడానికి మా శక్తి కాదు, మా బలము కాదు, కానీ ఆయన ప్రార్థనా శక్తి, ఆయన కృప. మాకొచ్చిన పరీక్షల్లో, పరిశోధనలో అయ్యో ప్రభు మేము చెయ్యలేము అంటే ఈరోజు మేము నిలబడలేము దేవుని బిడ్డలారా. అందుకనే ప్రభుత్వం అంటాం, అయ్యా అప్పనమ్మిక లేకుండా మాకెప్పుడు కూడా సహాయం చేయి. ఎందుకంటే విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాడవైన నీ వైపు చూసే కృప ఎప్పుడు మాకు దయచేయి. ఎవరి వైపు? యేసు వైపు. అందరు చెప్పండి, ఈరోజు నువ్వు యేసు వైపు చూస్తున్నావా? శ్రమ రాగానే శ్రమ వైపు చూస్తున్నావా? నింద రాగానే నింద వైపు చూస్తున్నావా? అవమానం రాగానే అవమానం వైపు చూసి సంఘానికి వెళ్ళనంటున్నావా? నిజంగా నీ ప్రార్థనా జీవితం, నీ సంఘం మానుకుంటే నిన్ను గుడ్డితనంలో తీసుకెళ్లి పడేస్తుంది దయ్యం. ఇప్పుడు చూశారు మీరు ఎంతమంది ఈరోజు దూరమైన వారు ఉన్నారండి సంఘాలలో. ఎందుకు ఇది సంభవిస్తుందంటే నువ్వు అనుకుంటున్నావు నిలబడగలను అనుకుంటున్నావు, కానీ నువ్వు నిలబడలేవు. ఎప్పుడు యేసు నడిపించే ఆ యొక్క మార్గంలో స్థిరంగా విశ్వాసంలో ఉంటావో అప్పుడే నువ్వు జయ జీవితం జీవిస్తావు. లేకపోతే నీకు విడుదల అనేది 4 రోజులు ఉండిపోయేది కాదు క్రైస్తవ జీవితం. అదేదైనా అద్భుతం జరగగానే చప్పట్లు కొట్టాలా, శోధన రాగానే ఏడవాలా? ఇది అవిశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు ఏంటి ఫెయిత్ అంటే? శోధన రాగానే ఏడవటం, అద్భుతం జరగానే చప్పట్లు కొట్టటమా? చెప్పండి. అద్భుతం జరిగినా, శోధన వచ్చినా యేసు గొప్పవాడు. ఎవరు గొప్పవాడండి? ప్రభువా నువ్వు ఆశీర్వదించినప్పుడు సంఘానికి వెళ్ళి పరిచర్య చేశా, ప్రార్థనలు చేశా. శోధన ఉన్నప్పుడు కూడా నా సంఘం నేను విడిచిపెట్టను, అంతకంటే ఎక్కువ పరిచర్య చేస్తా, అంతకంటే ఎక్కువ ప్రార్థన చేస్తా, అంతకంటే ఎక్కువ నేను చేసి చూపిస్తా. ఎందుకంటే నువ్వు నన్ను పరీక్షించినప్పుడు, శ్రమల ద్వారా నన్ను వ్యతిరేకతలు పంపినప్పుడు నేను ఓడిపోను, కానీ నేను నీకోసం నిలబడతాను. వీళ్ళు క్రైస్తవులండి. ఎవరు వీళ్ళు చెప్పండి? క్రైస్తవులు
అంటే క్రీస్తుని అంగీకరించిన వారు. క్రీస్తుని అంగీకరించినప్పుడు మనకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి. అన్నిట్లో మనం ఎట్లుండాలట? ఎట్లుండాలండి? ఎట్లుండాలి చెప్పండి? తలకాయ కిందకి వేసుకొని పాస్టర్ గారు ప్రసంగం చేస్తుంటే నువ్వు ఇట్లనే చెప్తావు కదా, నువ్వు ఇట్లనే విమర్శిస్తున్నావు కదా, దేవుడు చూసుకుంటాడులే అని అంటావా? చెప్పండి. సంఘాల్లో ఇదే కదా మీ గోల. ప్రసంగం మరి నువ్వు కూర్చుంటే నీ కోసం కాకపోతే ఇంకెవరి కోసం మాట్లాడతాడు యేసయ్య. నువ్వు ఇంట్లో చేసే తప్పులన్నీ ఇక్కడ కనపడతా ఉంటాయి. ఎక్కడ? ఈ స్టేజ్ ఎక్కగానే ఓపెన్ అయిపోతూ ఉంటాయి. అదిగో మన కోసం ఎవరు చెప్పారంటావు? మళ్ళీ ఇంటికి పోయి చూసినవా, మన ఇంట్లో జరిగింది కళ్ళకు కట్టినట్టు చెప్తున్నాడంటే ఈయనకెవరో ఇన్ఫార్మర్ ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మదేవుడు. దైవ సేవకునికి మనుషులు ఇన్ఫార్మర్స్ అక్కర్లే. అంత నీచంగా దిగజారలేదు దేవుని సేవకులు. వారు దేవుని ఆత్మచేత నడిపించబడేవారైతే దేవుడే వారికి చెప్తాడు. మనుషుల మాటలు నమ్మే చేతగాని సేవకులు కాదు దైవజనులు అంటే. దేవుని వాక్కుని, శక్తిని ప్రకటించేవారు దైవజనులు. ఎందుకు? నీ గురించి చెప్పగలిగేవారు వాళ్ళే, నీ గురించి ప్రార్థన చేయగలిగారు వాళ్ళే. నీ ఇంట్లో ఏం జరిగిందో నీకంటే ముందుగానే తెలిసిపోద్ది. ఇక్కడ అర్థమైందా? నువ్వు మీ కోడలు తెట్లున్నావు, అత్త తెట్లున్నావు, మామ తెట్లున్నావు, భర్త తెట్లున్నావు, తోటి కోడలు తెట్లున్నావు, ఇంటి పక్కవారు తెట్లున్నావు, చుట్టాలు తెట్లున్నావు, బంధువులు తెట్లున్నావు. ఎవరు నా గురించి చెప్తున్నారు అని అనుకుంటున్నావేమో. ఏ దేవునితో సహవాసం సేవకునికుందో ఆ దేవుడే నీ చరిత్ర చెప్తాడు. ఇక్కడ చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎప్పుడు కూడా ఎట్లా తెలుస్తుంది అనుకోకండి. నిజంగా దేవుడు ఈరోజు మనతో. అందరు చెప్పండి, యేసయ్య ఉన్నాడా నీతో? ఉన్నాడా? ఉన్నాడు అన్నవారు చేయి పైకెత్తండి. మరి శ్రమల్లో యేసయ్య నీతో ఉంటే నువ్వెందుకుంటావు ఇట్లా? ఒక ఫ్యామిలీని అడిగితే మా ఆయనేమో లారీ మీద పోయాడు, మా కొడుకేమో ఇంకెక్కడికో పోయాడు, నేను ఒక్కదాన్ని వస్తున్నా చాలదా మమ్మీ అని అంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఒక్కదానివే పోతావా అని అడిగా పరలోకం. అంతేగా మరి. నిన్ను బట్టి నీ భర్తని కన్సిడర్ చెయ్యడు దేవుడు. ఈ లోకంలోనే నీకు తాళి కట్టిన భర్త, కానీ ఆయన దేవుని బిడ్డ. ఎవరి ఆత్మీయ స్థితిని బట్టి వాళ్ళు పరలోకం వెళ్తారు. నీ భర్త మందిరానికి రాకపోతే ఏది పరలోకం? ఈరోజు భక్తి కొరకు చూసుకుంటున్నావు. ఏది నీ భక్తి? ఏమంటండి? తినటానికి ఎట్లా గడుస్తుందండి? ఏ పనైనా చేసుకోవచ్చు, కానీ సండే ఏ యొక్క విశ్వాస అయితే ఆదివారం ఆరాధన విడిచిపెట్టుకొని పనికి వెళ్తారో ఆ ఇల్లు శాపంగా మారిపోద్ది. దేవుని వాక్యం చెప్తుంది. ఆ ఇంట్లో దెయ్యాలు తాండవిస్తాయి. లక్షలు సంపాదించిన సమాధానం ఉండదు. ఎందుకంటే ఈరోజు కోట్లు ఉన్నవారు ఉన్నారు, వాళ్ళకి సమాధానం లేదండి. ఆదివారం దేవుని ఆలయాన్ని విడిచిపెట్టి, దైవ కార్యక్రమాలు విడిచిపెట్టి ఎవరైతే పనికి వెళ్తారో ఆ ఇంటికి మిగిలేది ఏంటో తెలుసా? శాపం. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. మొన్న ఫ్యామిలీకి నేను అదే కౌన్సిలింగ్ ఇచ్చా. మటన్ షాప్ ఉందట. ఆదివారమే ఫుల్ మటన్ గిరాకీ వస్తుంటండి. ఎంత వస్తుందన్న? వారం సరిపోయే ఆదివారం వస్తట. వారంలో ఎంత సంపాదిస్తారో సండే అంత సంపాదిస్తాడంటండి. నేనన్నాను, యేసయ్య కొరకు అదొక్కటి విడిచిపెట్టుకుంటే నీ చరిత్రని దేవుడు మారుస్తాడని చెప్పా. ఎందుకంటే విశ్రాంతి దినమున నువ్వు వ్యాపారం చేయకుండా, ఏ పని చేయకుండా నువ్వు దేవుని మందిరానికి అడుగుపెట్టినప్పుడు దేవుడు అన్నాడు, దేశం యొక్క ఉన్నత స్థలంలో నేను నిన్ను ఎక్కిస్తా అన్నాడు. ఈరోజు నువ్వు మటన్ ద్వారా సంపాదిస్తున్నావు, నిలబడుతుందా? డబుల్ ఖర్చు అయిపోతుంది. అందుకనే అప్పులు ఎక్కువైపోయాయని, శ్రమలు ఎక్కువైపోయాయని ఆదివారాలు ఆరాధనలు మానేసి ఏం చేస్తున్నారండి సంఘం? చెప్పండి. నీకు ఆ రోజు తినటానికి లేకపోయినా నేను మందిరానికి డబ్బులు మిగిల్చుకొని వెళ్ళి నా దేవుణ్ణి ఆరాధించాలి. నువ్వు మందిరానికి రా. నీ దేవుడిని పోషించే దేవుడు ఆయన. ఎవరండి ఆయన? చెప్పండి. పోషిస్తాడు ఆయన. ఏలియాని కాకితో పోషించాడండి ఆయన. దేంతో? మీ ఇంట్లో కాకులు వస్తే ఏం చేస్తాయి? మీ ఇంటికి కాకులు వచ్చాయనుకోండి, ఏం చేస్తాయి? అన్ని గీక్కొని లాక్కొని తింటాయి. గీక్కొని లాక్కొని గిన్నెలు కూడా గీరి తింటాయి. అలాంటి కాకితో అన్నాడు, ఏలియాకి పెట్టుపో అన్నాడు.
ఏం పెట్టు? మాంసం పెట్టు. ఏం పెట్టు? ఉదయమున మాంసం, రాత్రి మాంసం. ఊరంతా కరువు, ఏలియా మాత్రం మాంసమే మాంసం. ఊర్లోకేమో తిండి లేదు, నీళ్లు లేదు. కానీ ఆయన భక్తుడు మాత్రం పొద్దున మాంసం, సాయంత్రం సూర్యోదయం. బాబా ఎందుకంత మాంసం పెట్టాడా అంటే చేయవలసిన ప్రయాణం ఎంతో ఉంది కాబట్టి. ఊరు కరువురాని, చుట్టుపక్కల ఎంత వ్యతిరేకత ఉండని, నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నిజంగా యథార్థంగా నీ విశ్వాసంలో, శ్రమల్లో నువ్వు ప్రభు కొరకు నిలబడితే నీ దేవుడు నిన్ను పోషిస్తాడు, నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ దేవుడు నిన్ను పైకెత్తుతాడు. అంతే తప్ప ఆదివారాలు సంపాదన పెట్టుకోకండి. ఏం పెట్టుకోకండి? సంపాదన. అందరు చెప్పండి. ఆదివారమేనట. ఒక ఆయన మన బిలీవర్ మొన్న కలిసాడు నాకు. మమ్మీ షాప్ పెట్టుకుంటే ఆదివారం బాగా వస్తుందని పోయి పెట్టుకున్నా, ఉన్నది మొత్తం పోయింది. దేవునికి స్తోత్రం అన్నా. మొన్ననే ఉన్నది కూడా పోయిందంట. ఉన్నది ఉంచుకున్నది రెండు పోయింది. దేవునికి స్తోత్రం అన్న. ఎందుకుంటాయి మరి? కష్టం ఎక్కువైపోయింది మమ్మీ, అప్పులు కట్టలేకపోతున్నాం, అందుకని కొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయి కదా. కానీ ఆ శ్రమలోనే నీ విశ్వాసం పరీక్షించబడుతుంది. ఆ రోజు నీకు 10 రూపీస్ ఉంటాయి, వండుకోవటానికి బియ్యం ఉండవు. కానీ ఆ 10 రూపాయలు పట్టుకుని నువ్వు మందిరానికి వస్తావు, దేవుని ఆరాధించడానికి వస్తావు. నీ దేవుడు ఎన్నడూ నిన్ను సిగ్గుపరచడా. పోనీ 10 కిలోమీటర్స్ అయినా నడిచి మందిరానికి రా. నువ్వు ఆలయానికి వచ్చి సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ఆరాధించు. ఆ దేవుడు అంటాడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎవరండి చెప్పండి? అందరూ అందరూ యేసయ్యతో ఉన్నామండి, మేము మాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి అంటారు. కానీ కష్టాలు రాగానే, శ్రమలు రాగానే ఎక్కడున్నావయ్యా అని అడుగుతారు. ఎక్కడున్నావు? ఉన్నావా? అందుకనే యేసు ప్రభు ధోనిలో ప్రయాణం చేస్తుంటే ఆ ధోని మీదకి ఏమొచ్చిందట? అలలు తుఫాను లేచిందట. ఈయన అడుగుతున్నారు శిష్యులు వచ్చి, నీకు చింత లేదా? మేము నశించిపోతున్నాం. ఎవరిని? యేసు ప్రభుని. ఎందుకు? సముద్రం తయారు చేసిన వాడు, దానిని పొంగును అణిచిన వాడు, ఆయన శక్తిమంతుడిని ఆయన పెట్టుకొని వీళ్ళు మా గురించి నీకు చింత లేదా? ఇంట్లో అడుగుతూ ఉంటారు కదా, పిల్లలు ఎదుగుతున్నారు, పెళ్లిళ్ళ గురించి ఆలోచన లేదు, ఇల్లు కట్టుకోవాలని లేదు, ఇక పోరు పెడతా ఉంటారు ఇంట్లో. విశ్వాసం లేని ఆడవాళ్ళకి ఇదే పోరు. విశ్వాసం లేని ఆడవాళ్ళకి భార్యలుగా దొరికిన భర్తలకి మాత్రం చావేనండి. అలాంటి భర్తలున్నా చావే, భార్యలున్నా చావే. ఏం ఆలోచన లేదు, ఏం మనిషో ఏమో, తింటున్నాడు, ఉంటున్నాడు, పండుకుంటున్నాడు. ఎందుకు ఆలోచన ఉంటుంది? దేవునికి ఉంటుంది ఆలోచన. నిద్రెట్లా పడుతుంది ఇంటి నుండి అప్పులు పెట్టుకొని? ఎందుకు? సంఖ్యల మధ్యలో పేతురు ఆ యొక్క జైల్లో హాయిగా నిద్రపోతున్నాడండి. నిద్రపోతుంటే దేవుడు తన దూతలను పంపించి పేతుర్ని విడిపిస్తాడు. సంఘం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం తెలుసుకోవాలి, శ్రమలో మనం ఎవరి వైపు చూడాలా? అందరూ చెప్పండి. శ్రమల్లో విశ్వాసమును కాపాడుకోవాలా? ఏం కాపాడుకోవాలండి? కాపాడుకుంటున్నారా? ఎందుకులే పెద్ద నిట్టూర్పు, ముఖంలో సంతోషం అంటే ఏముండదు. నాకే వచ్చిందండి జబ్బు, నాకే వచ్చిందండి కష్టం, నాకే వచ్చిందండి, నాకెందుకు రావాలా? నేను స్టార్టింగ్లో సంఘంలో ఎప్పుడు ధోని గురించి చెప్తూ సండే స్కూల్ పాట పాడేదాన్ని. నా చిన్న ధోనిలో యేసయ్య ఉండగా ఏం లేదు, చేతులు పైకెత్తి చప్పట్లు కూడా అందరు కలిసి ప్రభుని ఆరాధిద్దాం. నా చిన్ని ధోనిలో యేసయ్య ఉండగా భయమే లేదు, నాకు దిగులే లేదు, భయమే లేదు, నాకు దిగులే లేదు. నా చిన్ని ధోనిలో యేసయ్య ఉండగా భయమే లేదు, నాకు దిగులే లేదు, భయమే లేదు, నాకు దిగులే
ఎవరున్నారు మన ధోనిలో? అదే చెప్పండి. పెను తుఫానులు లేచినా అలలు వీచినాట. ఎవరు గద్దిస్తారట? గద్దిస్తాడా లేదా? ఎంతమంది ఈరోజు వ్యతిరేకతల్లో, నిందల్లో, బాధల్లో, అవమానాల్లో, శ్రమల్లో వచ్చారో ఈరోజు మీ భయం లేదు, దిగులేదు. అందరూ చెప్పాలా? భయమే లేదు. చెప్పండి ఇప్పుడు, భయమే లేదు. గట్టిగా చెప్పండి. ఎవరున్నారు? దేవుని బిడ్డలు ఇంకా ఉండొద్దు. ఎప్పుడు మనం జాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మన సంతోషాన్ని, మన ఆనందాన్ని బట్టి వాడు ఏడవాల. ఎవరు? గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా. ఎందుకంటే నాకు భయం లేదు, ఏమి లేదు, దిగులు లేదు. ఎవరు నాతో ఉన్నారు? గొప్ప దేవుడు నాతో పాటు ఉన్నాడు. శ్రమలో నాతో ఉండే దేవుడు ఆయన, నన్ను బలపరిచే దేవుడు ఆయన. దేవుడికి స్తోత్రం. ఎంతమంది టీవీ ప్రోగ్రాం చూస్తున్నారో, ఎంతమంది ఇక్కడ ఉన్నారో, నువ్వు మా ధోనిలో ఉన్న మంచి దేవుడవయ్యా, మమ్మల్ని లేవనెత్తే దేవుడవయ్యా, మాతో పాటు ఉండే దేవుడవు యేసయ్యా. మా శ్రమలో మమ్మల్ని తప్పించే దేవుడవయ్యా, మాకు విజయం ఇచ్చే దేవుడవయ్యా, మాకు కృపనిచ్చే దేవుడవయ్యా. నీ సంఘము ఇక్కడ నిలబడిన వారు, ఇదిగో ప్రభా టీవీ ప్రోగ్రాం చూస్తున్న వారు బలము కలిగి నీ కొరకు నిలబడినట్లు విశ్వాసం అనే వరము వారిలో ఆపరేట్ అవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. నీ శక్తిని, నీ బలాన్ని నీ ప్రజలు అనుభవించినట్లు నీ కృప కుమ్మరించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.